పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయంగా ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఈ 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో లేని విధంగా పడాభివృద్ధి కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్నీ కూడా ఇంతలా జరుగుతూ ఉంటే ఈ ఒక్కరే ఎందుకు ఈ రకంగా ప్రతి మీటింగ్లోని ఈ సంఘటనలు ప్రతిసారి కూడా ఇలాంటి విషయాలు అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, మొత్తం అందరికీ తెలుసు. ఇది పద్ధత అని అడుగుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉంది. దాన్ని ఈ రకంగా మీరు ప్రతి మీటింగ్లోని కూడా దాన్ని ఏదో డిస్టర్బ్గా చేసి పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లాలనే ఆలోచన మానుకోండి అని చెప్పి మీకు హెచ్చరిక చేస్తాను. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇమ్మాటికి తప్పిదం. ఇటువంటి తప్పు మీరు చెయ్యకండి. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారి ఆలోచన విధానానికి నడిచి పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం నడుచుకోవాలని చెప్పి వారందరినీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు వార్తా ఉన్నారు. ఏంటంటే వైసీపీ జనసేన కూటమి ప్రభుత్వంలో వీళ్ళే వచ్చి డిస్టర్బెన్స్ చేయడంలో అర్థం ఏంటో మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మేము అందరం కూడా బాధపడతా ఉన్నాం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారి మీద పేరు రాకుండా చేయాలనే సంకల్పము, ఆయన ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమం దగ్గర డిస్టర్బ్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు అని వారికి తెలియజేస్తాను. అదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో అది మీకు ప్రజలు తగ్గిస్తూ ఉంటారు. ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ప్రజలే చెప్తారు మీకు అందరికీ కూడా. మీరు చేసే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇటువంటి రాజకీయాలు, నీతి రాజకీయాలు చేయని వారికి హెచ్చరిస్తారు. సార్ మీ మీద చాలా ఆరోపణలు చేశారండి. చూపి లాస్ట్ టైం ఏదో స్కామ్లు దాచుకోవడానికి పార్టీకి వచ్చారని, లాస్ట్ టైం బ్రాంచీలు పంచిపెట్టి డబ్బులు పంచిపెట్టి వైసీపీని నెగ్గించడానికి మీరు ప్రయత్నం చేశారు. దానికో అవన్నీ దాచుకోవడానికి ఇందులోకి వచ్చారని చెప్పి డైరెక్ట్గా మీ మీద ఆరోపణ చేస్తున్నారు. రాజకీయాల్లో చాలా మంది ఉంటారు. నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను ఎప్పుడు ఏ స్కామ్ ఎవరి దగ్గర రాగినాయో పైసా ఆశించి రాజకీయాలు చేయలేదు. ఆ సొంత ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేశాను తప్పించి ఎవరి ద్వారా కూడా ఈ నియోజకవర్గంలో ఏ రకంగా చేశారో పబ్లిక్ ప్రెస్ మీట్ చెప్తాను. ఎవరు ఏం చేశారు, ఏ రకంగా నియోజకవర్గాన్ని దోసిపోయారనే దాన్ని కూడా నేను ప్రెస్ మీట్ పెడతాను. ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను ఏ రకంగా చెప్తాను. మీకందరికీ కూడా నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడైనా సరే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క మనిషి దగ్గరైనా సరే ₹1 ఆశించేయని చెప్తే నేను రాజకీయం సన్యాసం. ఆల్రెడీ రాజకీయం నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని చేయడం కోసమే నేను స్థానిక సంస్థలు చేసి పెడతానంటే నేను జనరల్ ఎలక్షన్లో ఆయన నామినేషన్ ఇచ్చేసారు. ఈ నియోజకవర్గంలో ఆయన అత్యధిక మెజార్టీతో తప్పనిసరిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా సరే మీ మీడియా వాళ్ళందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. అప్పుడు చేసాను, ఇప్పుడు చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నా మీద అవినీతి ఆరోపణ ఏదన్నా మీరు చేసి దమ్ముంటే ఎవరినైనా చేయమని నేను చూస్తా ఉన్నాను. నాన్నగారు ఎక్కడ అడగవచ్చు, అడగటంలో తప్పం లేదంటలేదు. అడిగి హక్కు ఒక ఇన్ఛార్జిగా పార్టీ నాయకుడిగా ఉంటుంది. కాకపోతే మన బాధ ఏంటంటే ఆయన ఒక శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి ఈవేళ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా చాలా ఏదో ఒక అధికారం కోసం కాదు వాళ్ళు పనిచేసేది. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది గత ప్రభుత్వంలో. ఎలాగైనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించాలి. ఒక బీహార్, జార్ఖండ్ అనే వెనకబడి రాష్ట్రంగా తయారైపోతా ఉంది. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఒక పక్కనే అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరి వారి శక్తికి మించి పనిచేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి బ్రహ్మాండంగా ఒక పక్క అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మేము ఉన్నాం, నేను జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ వారు మేమందరం ఒక సోదర భావంతో మెలిగి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఏదో మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము ఈ కూటమిని చీల్చే విధంగా మా యొక్క నడవడిక ఉండకూడదు అనేటువంటిదే మా అందరి ఉద్దేశం. ఇంకా
సుదీర్ఘ కాలం పాటు ఈ కూటమి కలిసి ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వం, విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల గొంతుకై ప్రచురించే ఒక నాయకుడు ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరూ సమిష్టిగా కలిసి ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రజల యొక్క ఆలోచన మేరకు నాయకులందరూ నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియదు. ప్రతి మీటింగ్లోని ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుకుని ఒక గడిబిడి కార్యక్రమం జరుగుతూ ఉంది. అది వర్మ గారు ఆల్రెడీ ఆయన శాసనసభ్యుడు చేశాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలక పదవిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారితో ఏ విధంగా సంబంధాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి వర్మ గారికి. మరి వారు పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని చాలా గౌరవిస్తారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా గౌరవించి ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వారు కూడా సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక సీనియర్ నాయకుడిగా. మేము కూడా పెద్దాపురంలో నేను ఇన్ఛార్జిగా ఉన్నాను, జిల్లా జనసేన పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను, కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరిలో DCC అధ్యక్షుడిగా ఉన్నాను. నాకు ఒక్కొక్కసారి రాదు, మా కేడర్ అడుగుతారు. కేడర్ అడగటం వేరు, స్వయంగా నాయకుడు ఎప్పుడు నేను మన కట్టబూరులో నాదేదో పేరు వేయలేదని మా కేడర్ అడిగారు. నేను అడగలేదు, నేను వెళ్ళాను, కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది, వచ్చాం. అంతేగా నేను వెళ్ళి గొడవ పట్టడం, లేకపోతే నా ఫ్లెక్స్లో ఫోటో లేదనో, లేకపోతే నేను ఏదో ప్రోటోకాల్లో నా పేరు లేదనో, అది నాయకత్వానికి అది మంచి పద్ధతి కాదు. ఇంకా మనం 15 సంవత్సరాల పాటు కలిపి ఉండాలి. వర్మగారు అందరూ కూడా కలిపి ఉండాలి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఉంటుందని పైనుంచి ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము అందరం కలిసి ఉండాలి. వర్మగారు కూడా ఇది ఈ రోజుతో పోయేటువంటి మన చెలింపు కాదు ఇది. ఖచ్చితంగా మీరు కూడా మీటింగ్లో హాజరవ్వాలని నేను కోరటం జరిగింది. సర్వసాధారణంగా మీటింగ్ లోపల ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరైతే నాయకులు ఉన్నారో ఫోటోలు పెడతారు. వెల్కమ్ బోర్డు సర్వసాధారణంగా ఎమ్మెల్యేకి పెడతారు. స్వాగతం సుస్వాగతం అనేటువంటిది ఎమ్మెల్యేకి పెట్టారు. లోపల ఖచ్చితంగా మా అందరం, నేను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోనే నేను క్రియాశీలక పదవి, నాకు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా గౌరవిస్తాం, మేము చంద్రబాబు నాయుడు గారు కూడా గౌరవిస్తాం. వారు చంద్రబాబు నాయుడు గారు గౌరవం ఇవ్వకపోతే మమ్మల్ని మేము గౌరవం తగ్గించుకున్నట్టు. ఇది ఇటు పరిస్థితుల్లో మమ్మల్ని ఇద్దరు సమంగానే చూసుకుంటున్నాం. అటు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండం గౌరవిస్తారు. జనసేన పార్టీ నాయకులు అందరూ మేము లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని మేము గౌరవిస్తాం. కూటమి కలిసి ఉన్నంతసేపు కూడా ఖచ్చితంగా మేము అందరూ ఒకరొకరు ఒక అన్నదమ్ములుగా స్వాతంత్రంగా వెళ్తాం. కానీ ఇక్కడ ఎక్కడా లేదు. కాపులో ఇది కూడా ఏదో కూటమి ప్రభుత్వం, ఇదేదో టీ కప్పులో తుఫాన్ లాంటిది. మళ్ళీ రేపు వర్మ గారి అందరూ కలిసి మళ్ళీ మీటింగ్లో ఖచ్చితంగా పాల్గొని అందరూ కలిసి పనిచేస్తాం.